చిదంబరం నుంచి గోవిందరాజస్వామిని తిరుపతికి తరలించారు అని అంటారు. ఇది నిజమేనా? విష్ణు స్వరూపమైనటువంటి గోవిందరాజస్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? మీరు అన్నది చారిత్రకంగా గ్రంథాల్లో కూడా ఉన్నటువంటి నిజం. ఇప్పుడంటే తగ్గింది, దాదాపుగా లేదు. శైవము వైష్ణవము ఇప్పుడున్నటువంటివి. పూర్వకాలంలో అంటే కులోత్తుంగ చోళుడు ఇలాంటి మహారాజులు పరిపాలించేటువంటి సమయంలో వీరశైవము వీరవైష్ణవము అని ఉండేది. అక్కడ వీరశైవము వీరవైష్ణవం అంటే శివుడే దేవుడు, ఇంకొక పేరెత్తితే వాడు నాలుగు చీలేసి వాడు తలకాయ నరికేసి, అలాగే విష్ణుమూర్తే దేవుడు, ఇంకొక దేవుడి పేరెత్తితే వాడు తలకాయ నరికేసి అని వీళ్ళు. ఇంత వీరవైష్ణవము వీరశైవము అని ఉండేది, ఇప్పుడు లేవు. అటువంటి కాలంలో చిదంబరంలో అప్పుడు కులోత్తుంగ చోళుడు అనేటువంటి రాజుగారి పరిపాలన చేసేవాడు. ఆయన వీరశైవుడు, అంటే శివుడే దేవుడు, ఇంకొక దేవుడిని ఆయన ఆమోదించేవాడు కాదు. అప్పుడు చిదంబరంలో ఈ గోవిందరాజస్వామి విగ్రహం ఉండేది. ఆయన ఏం చేశాడంటే, నా శివుడి విగ్రహం తప్పించి ఇంకొక దేవుడి యొక్క విగ్రహం ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క ఆ విగ్రహాన్ని సముద్రంలో పారవేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రామానుజాచార్యుల వారు ఎలాగోలాగా పాపం కష్టపడి ప్రయత్నం చేసి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క విగ్రహాన్ని, ఆ చిదంబరంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క విగ్రహాన్ని కింద మన తిరుపతిలో ఉన్నటువంటి, అప్పట్లో దాన్ని పార్థసారథి ఆలయము అనేవారు, ఆ పార్థసారథి ఆలయంలోకి ఈ గోవిందరాజస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈరోజు మనం చూస్తున్నటువంటి గోవిందరాజస్వామి రామానుజాచార్యుల వారు చిదంబరం నుంచి తీసుకొని వచ్చినటువంటి గోవిందరాజస్వామిగా చెప్తారు. అయితే ఆ తర్వాత విజయనగర రాజుల యొక్క పరిపాలనా కాలంలో వాళ్ళు సర్వమత దృష్టి కలిగినటువంటి వారు, సమదృష్టి. అందువల్ల శైవమన్నా వైష్ణవమన్నా అంతటా ఉన్నది ఒకటే దేవుడు అని నమ్మినటువంటి వారు కనుక వాళ్ళు చిదంబరంలో గోవిందరాజస్వామి విగ్రహాన్ని పెట్టారు. ఇప్పుడు మనం చిదంబరంలో చూస్తోంది విజయనగర రాజులు పెట్టినటువంటి గోవిందరాజస్వామి విగ్రహం. అక్కడి గోవిందరాజస్వామికి ఇక్కడి గోవిందరాజస్వామి విగ్రహానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఆయనేమో నిలబడి ఉంటాడు చిదంబరంలో గోవిందరాజస్వామి, ఆ దర్శనం చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తేనేమో ఈయన పడుకొని ఉంటాడు. ఆ రెండింటి విగ్రహాల మధ్య ఉన్నటువంటి తేడా. మొత్తానికి ఎవరైనా ఒకరే, కానీ గోవిందరాజస్వామి వారి విగ్రహానికి మాత్రం చరిత్రలో ఆ రకమైనటువంటి సంఘటన జరిగింది. ఇది చరిత్ర లిఖితం.